నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పిఠాపురం పర్యటనలో భాగంగా మినీ గోకులాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగ సంఘ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. ఎమ్మెల్యే గొంగిడి సునీత తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. తీగలగుట్టపల్లి ఆర్ఓబిని సందర్శించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లేన్, ఆర్ఓబిల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఈ టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వల్ల గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది. దాంతోపాటు ఇక్కడ లేబర్కి ఇబ్బంది వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా 60 కోట్ల రూపాయలతోని ఆధునీకరించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది. 20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. ఈ 154 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆర్ఓబిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అధికారులు కూడా సూచించడం జరిగింది. చాలా సీరియస్ గా ఆదేశించడం జరిగింది. 6 months లోపల ఉప్పల ఆరోగ్యం కూడా 54 కోట్లతో ఉన్నటువంటి ఉప్పల ఆరోగ్యం కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 నెలల లోపల ఉప్పల ఆరోగ్యం కూడా పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా కుమారపురం గ్రామం కృష్ణుడిగుడి వద్ద యాదవ్ నాగేశ్వరరావు NREGS నిధులతో నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ వైద్య మరియు ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మరియు తెలంగాణ వైద్య మరియు ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు మెద్దెల జితేందర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సిబ్బంది, ANM, ఆశా వర్కర్ల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. గడిచిన 45 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక 15 సంవత్సరాలే ఉండే. ఆ తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం నుంచి పరిపాలన విభాగం నడుస్తుంది. మరి దీంట్లో అనేక సమస్యలు వివరించడం జరిగింది.
ఒక కర్మాగారంలో బిస్కెట్ లిక్కర్ ఇండస్ట్రీస్ అనేక కర్మాగారాలు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వైస్ ఇండస్ట్రీ ఉన్నాయి. రాష్ట్ర కార్యవర్గాలు 4 కార్యవర్గాలు ఒక 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు పోతే 6,000 కోట్ల రూపాయలకు అప్పులు పోతున్నాయి. 12,000 ముఖ్యంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎం వర్కర్లు చాలా రోజుల నుంచి ఉంటున్నాను. చాలా లో వేతనం ఇది, లో తల్లిగా ఒక చెల్లిగా ఒక యాలిగా ఎన్నో రకాల సమస్యలు. గొంగడి సునీతకు ప్రభుత్వపై బీర్లా ఐలయ్య సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రశ్నించారు. కొలన్పాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని బీర్లా ఐలయ్య బినామీలు ఎవరో నిరూపించాలన్నారు. ఆరోపణలు అర్థం ఉండాలి. ఒకటే అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే బీర్లైలకి ఎక్కడైనా ఆ 10 ఎకరాలతో సంబంధం ఉందని ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నా, చెప్పుని నేను వస్తా. ఆ డాక్యుమెంట్లకు కానీ నేను పెడతాం. అవును కేటీఆర్ చెప్పు, ఆ డాక్యుమెంట్లతో కానీ ఆ ల్యాండ్ యజమానులతో కానీ నాకు సంబంధాలు ఉన్నట్లయితే నేను రాజీనామా. ఫామ్ హౌస్లు అయినాయి, 100 ఎకరాలు అయినాయి. ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మార్చుకుంటారు. మీ వక్ర బుద్ధి మార్చుకొని మీరు యశోద హాస్పిటల్కో ఎర్రగడ్డ హాస్పిటల్కో పోవాలి. దమ్ము ధైర్యం ఉంటే ఆ డాక్టర్ల మీద చర్చ కావాలని చెప్పి సవాల్ విసురుతున్నా. సవాల్ తీసుకొని జాగ్రత్త. మరి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రతి కాలనీలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంగన్వాడీల పునరుద్ధరణకు కోకోకోలా సంస్థ సహకారం అందించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు. తనకు తెలంగాణ కల్చర్ అంటే ఇష్టమని, అందుకు మన దావతుల గురించి చెప్తూ తెల్ల కళ్ళు మటన్ అని ప్రస్తావించినట్లు దిల్ రాజు వివరణ ఇచ్చారు. ఒక తెలంగాణ వాసిగా, తెలంగాణను అభిమానించే వ్యక్తిగా తాను తెలంగాణను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడాలని, ఈ విషయంలో మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఆయన కోరారు. మధ్య నిజామాబాద్ లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేశాం. అంటే ఆ నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్, అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నించింది కాదు. ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి.
జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం దీప్తి ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధి మరియు కమిటీ హాల్ నిర్మాణ కొరకు పోరెడ్డి మల్లారెడ్డి 2 లక్షలు, మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందరెడ్డి నిర్మాణం కొరకు 200 గజాల స్థలం, మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి ₹1,00,000, సోమిడి వెంకటరెడ్డి ₹10,000 ఇవ్వడానికి ముందుకు రాగా వీరికి రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ చెప్పడం ఏంటంటే భవనం కావాలని అందరూ అడుగుతారు. ఈరోజు మనం రెడ్డిస్ కాబట్టి ఎవరిని అడగలేకపోతున్నాం, మనల్ని అందరూ అడుగుతారు. ప్రతి కులం వాళ్ళు వచ్చి మనలో మనం ఐక్యతగా ఉండి ఒక ఊరు నుండి ₹50,000 మనం సమకూర్చుకుంటే ₹10 లక్షల అయితే అందులో ఇంపార్టెంట్గా అంటే పెద్ద మనుషులు కానీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తున్నారు. దానికి తోడుగా నేను కూడా నా వంతుగా ₹2 లక్షల రెడ్డి సంఘానికి అందరికీ అని నేను చాలా రోజుల కానీ చెంబడబడతాను, కానీ మాకున్న దాంతో మేము చేయలేక అందరికీ నమస్కారం. జయరెడ్డి ఈ యొక్క భవనానికి నిర్మాణానికి సరే ఎంత చేస్తూ ఉంటాను, నేను మాత్రం ఒక ₹10,000 మాత్రం మండల కమిటీకి నేను నూతన సంవత్సరాలు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప గ్రామంలోని భవానీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన దైవనామ స్మరణతో మార్మోగింది. మంచిర్యాల జిల్లా మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసాపూర్ గ్రామంలో తాండూరు సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు హాజరయ్యారు. ఆదివాసీ గిరిజన కుటుంబాలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, చీరలు, దోతులు, లుంగీలు పంపిణీ చేశారు. వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం సార్. అదే విధంగా సైబర్ క్రైమ్స్ గురించి, షీ టీమ్స్ గురించి, 100 డయల్స్ గురించి, ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్క దాని గురించి మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళకి తగిన అవగాహన కల్పిస్తున్నాం సార్. మీరు ఎంత బిజీగా ఉన్నా మా కోసం సమయం కేటాయించి ఇంత దూరం వచ్చి మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. అబ్బాపూర్ టేకం గంగూబాయ్, అబ్బాపూర్ తొడసం అర్జుబాయ్, బెజ్జాల టేకం కొర్సంగ నేతుబాయ్, దొడ్డిగూడ పేండ్రం భీము. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గౌడ కులస్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, త్వరలో అర్హులైన వారిని గుర్తించి 2వ విడత 10,000 సేఫ్టీ మోకులను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ రామంతపూర్ మాల సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ భరత్ నగర్ కమిటీ హాల్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ బండారి వాణి మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన, జవహర్ నగర్ కార్పొరేటర్ మేరు సతీష్ మరియు 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్నా నాగేశ్వరరావు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్, కాంగ్రెస్ యువ నాయకులు వినోద్ ముద్రాజ్, 9వ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్, సంఘం పెద్దలు బండారి నరసింహ, మోయడి సత్తయ్య, వల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ వినోద్ గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అందరికీ పేరు మీద నమస్కారాలు తెలియజేస్తున్నాను.
కమిటీకి సంబంధించి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ యూనిటీగా ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కటే మాట మీద ఉండాలి, నాకు కావాలి మేడం అది. మీకు ఎప్పుడు వచ్చినా నేను గ్రేవ్యార్డ్కి సంబంధించి నేను వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు, నాకు అర్థమైంది. బట్ శ్రీవాణి గారు ఎలాగైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడి డీసీ గారితో మాట్లాడి నేను అన్నట్టుగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాము, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇంకో విషయం అందరూ తెలుసుకోవాలి, ఎవరు ఏ కమ్యూనిటీ హాల్ అయినా ఏ సంఘాలైనా సరే, మాలాని కాదు, మాదిగాని కాదు, యాదవ్ సంఘం అని కాదు, ముడుగు కాపరి కాదు, ఎవరైనా ఉండండి, గంగాపుత్ర వాళ్ళు కానీ, ఆ కమ్యూనిటీ హాల్ మేము జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు అక్కడే లెటర్ ఇచ్చుకొని అక్కడే రిక్వెస్ట్ చేసుకొని కీస్ తీసుకోవాలి. ఎక్కడ మాత్రం మనీ ఇచ్చి మెయింటైన్ చేసుకోవడం అది తప్పు. లేకపోతే మీ కమ్యూనిటీస్ మీరు ఏదైనా మంచి పర్పస్కి యూజ్ చేసుకోండి, కానీ ఏదో వేరే రకంగా మాత్రం ఆ మనీ మాత్రం యూజ్ అయ్యే. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కార్యాలయంపై దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సస్పెండ్ చేయాలి అధికారులు, టీఆర్ఎస్ కార్యాలయంపై పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి, పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి, భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, భువనగిరి కాంగ్రెస్ గుండల్లో అరెస్ట్ చేయాలి, భువనగిరి కాంగ్రెస్ గుండల్లారా అరెస్ట్ చేయాలి, భువనగిరి కాంగ్రెస్ గుండలను. జనగామ జిల్లా లింగాలంగనపురం మండలం కొత్తపల్లి గ్రామంలో వెంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార విక్రయ సంఘం అధ్యక్షులు బిట్ల నాగభూషణం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. చేనేతకు అభయహస్తం, నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలు అమలు జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీలకు చేనేత కార్మికులకు మన ప్రభుత్వం చేనేత అభయహస్తం అని ప్రారంభించారు. గత ప్రభుత్వం ఉన్నదాన్ని బట్టి అదే పునః ప్రారంభించారు. దీని తరపున మా కార్మికులందరం, చేనేత కార్మికులందరం ముఖ్యమంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, కడియం కావ్య గారికి మీ అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ ఐక్యత పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంచి బృహత్తర కార్యక్రమం. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ కార్మికులకు ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. కావున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చేనేత కార్మికుల తరపున. అట్లనే కడియం శ్రీ గారికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల చేనేత కార్మికుల పట్ల గతంలో జరిగినటువంటి పథకాలను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కడుపేద చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి మా చేనేత కుటుంబాల తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఎమ్మెల్యే కడియం శ్రీ గారికి మేము మా కుటుంబాల తరఫున వాళ్లకు పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా హామీలు నెరవేరుస్తామంటూ 18,000 వేతనం చెల్లిస్తామంటూ మాటిచ్చి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి వినతి పత్రం ఇద్దామంటే తీసుకునే నాదురే లేరని ఆశా వర్కర్లు వాపోయారు.
CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ఆశా వర్కర్ నాయకత వర్ధిల్లాలి 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 ఆశా వర్కర్ నాయకత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. స్వామి గోవింద 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 లక్ష్మీ నారసింహ స్వామి గోవింద గోవింద. కూడా ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనుకోండి. ఓం నారసింహాయ నమః, ఓం మహాసింహాయ నమః, ఓం దివ్యసింహాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం ఉగ్రసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, స్తంభయాయ నమః, ఓం ఉగ్రలోచనాయ నమః, పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని వడ్డర సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగే వడ్డర ఓబన్న జయంతి వేడుకలకు బీరంగూడ వడ్డర సంఘం నుంచి వేలాదిగా రవీంద్ర భారతి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డర ఓబన్న జయంతి వేడుకలు జరపడం సంతోషమని, రాబోయే రోజుల్లో బీరంగూడలో వడ్డర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రిజర్వేషన్ కల్పించి ఉన్నతమైన స్థానాల్ని మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారిగా ఈ సభ జరుగుతున్నందుకు చాలా గర్వకారణం. మాకు మా జాతికి జరిగే అన్యాయం చాలా ఎక్కువగా ఉంది. మాకు ఎస్టీ జాబితాలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఏమవుతుందని చెప్పేసి 10 జిల్లాల నుండి ఫోన్ వస్తున్నాయి. మేము కూడా తొందరగా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని మేము కూడా అందరం కలిసి రవీంద్ర భారతికి వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం, వెళ్తున్నాము కూడా. కాబట్టి ఈ వడ్డే ఓబన్న జయంతి ఆనాడు స్వాతంత్ర సమరయోధుడు అంటే ఈ ఏదైనా సాధించడానికి మేము ఐక్యతతోని ముందుకు పోవాలని ముందుకు పోతాం. మేము ప్రతి ఒక్కరం ఐక్యతతోనే ఉన్నాం. ఇప్పటివరకు ఐక్యతతోనే ముందుకు పోతాం. జై వడ్డెరా. నాయకులు అంటారు, ఆ నాయకులను పక్కన పెట్టి ఒక జేఏసీ యాక్షన్ కమిటీ ఉండి ఖచ్చితంగా మన ఇష్టం మన ఏదైనా డిమాండ్ ఉన్నదో తెలుసుకోవాలని కోరుతున్నాం. నేనే నాయకుడు అంటే కుదరదు. ఉన్న పెద్ద మనుషులకు ఉన్న నాయకులకు పేరు పెడితే బాగుండదు. గుర్తుపెట్టుకొని నా సంఘం కాదు, అన్ని సంఘాలు అయ్యి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా పెట్టి ముందుకు పోవాలని కోరుతున్నాం. కాంట్రాక్టర్ వడ్డీలో ఉన్న కాంట్రాక్టర్ 15% సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరానికి చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్ వచ్చారు. వారు ఈత కోసం నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 5 నీట మునిగి చనిపోయారు. మిగిలిన 2 సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వడ్డెర ఓబన్న 218వ జయంతి కార్యక్రమాలు తెల్లాపూర్ విలేజ్ లో వడ్డేరాజుల కాలనీలో వడ్డే ఓబన్న అభిమాన సంఘం తరఫున వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు రాకేష్, ప్రధాన కార్యదర్శి సాయి విక్రమ్, WUA ఎక్స్ చైర్మన్ వడ్డే నరసింహులు, వడ్డే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఫైలు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పిఠాపురం పర్యటనలో భాగంగా మినీ గోకులాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగ సంఘ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. ఎమ్మెల్యే గొంగిడి సునీత తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.